తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాసిన పుస్తకం చదవమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని కోరాడు. ప్రభుత్వ ఉద్యోగుల్ని కోరాడు పర్టిక్యులర్‌గా. ఇది మనకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వెంటనే ఈ మాట వింటే చంద్రబాబు నాయుడు రాసిన పుస్తకము ప్రజలు లేకపోతే ఉద్యోగులు చదవాల్సిన అవసరం ఏమిటి? జగన్ ఇట్లా మాట్లాడడం ఏంటని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. అంటే అంతవరకే కనుక ఉంటే. కానీ దాంట్లో చాలా విషయం ఉంది. చంద్రబాబు రాసిన పుస్తకం ఇంగ్లీష్‌లో ప్లెయిన్ స్పీకింగ్ ఆహ్, అండ్ తెలుగులో మనసులో మాట. మనసులోని మాట. చంద్రబాబు మనసులో మాట ఏమిటి అంటే, జగన్ కథనం ప్రకారం చెప్తున్నాను నేను. ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు తన మనసులో మాట అంటూ రాసుకున్న పుస్తకంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తనకు ఎంత దాన్నేమంటారు తెలంగాణలో అయితే కురస బుద్ధి అంటారు. అంటే ఏ రకంగా వాళ్ళ పట్ల ఒక చిన్నతనం అనండి, లేకుంటే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం అనండి, లేకుంటే వాళ్ళ పట్ల ఒక ఏహ్య భావం అనండి, ఇవన్నీ కూడా అందులో ఆహ్, ప్రొజెక్ట్ అయ్యాయని కూడా జగన్ వివరించారు. ఇది చాలా బ కొత్త సబ్జెక్ట్ లాగా మనకు అనిపించొచ్చు కానీ, నిజానికి ఇది చాలా పాత సబ్జెక్ట్ ఇది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా వ్యవహరించాడో, ఏ రకంగా కఠినంగా పని చేయించాడో, ఎంత కర్కశంగా వాళ్ళ పట్ల ప్రవర్తించాడో ఇవన్నీ చాలామందికి తెలుసు. సీనియర్ జర్నలిస్టులు కానీ, సీనియర్ అధికారులకు కానీ అందరికీ తెలుసు. ఆయన ఆ పుస్తకంలో ఏం రాశాడంటే, అనేక చోట్ల అంటే రంగాల వారీగా తీసుకుంటే విద్యుత్ రంగంలో 66%, అట్లాగే సివిల్ సప్లైస్ సంబంధించిన డిపార్ట్మెంట్‌లో 65%, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో 64%, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్‌లో 62%, స్థానిక సంస్థల్లో 52% కరప్షన్ ఉన్నట్టుగా తన అధ్యయనంలో తేలిందని, తన స్టడీలో తేలినట్టుగా చంద్రబాబు నాయుడు ఆ పుస్తకంలో చెప్పుకున్నాడు. అంటే ఏమిటి అది చెప్పింది? 60-66% దాకా కరప్షన్ చేసే ఉద్యోగులు ఉన్నారు అంటే ఆయా డిపార్ట్‌మెంట్‌లలో. అంటే మొత్తం లంచావతారాలే ఇక. 60% పైగా దాటింది లెక్క అంటే 50% క్రాస్ అయింది అంటే, ఇంకా అసలు నిజాయితీ పరులు ఎవరున్నట్టు? అంటే ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు 60%కి పైగా కరప్టెడ్ అని ఆయన ఏ ప్రాతిపదికన, ఏ శాస్త్రీయ అధ్యయనంతో కంక్లూజన్‌కొచ్చాడో మనకు తెలీదు. ఆ విషయాన్ని జగన్ వివరించాడు. పైగా చంద్రబాబు నాయుడు దీన్ని సమర్థించుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరిపినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు. దాన్ని కూడా జగన్ ఇవాళ క్వెషన్ చేశాడు. ఏ ప్రజల్ని ఏ రూపంలో అభిప్రాయాలు సేకరించాడు? ఏ డిపార్ట్మెంట్‌లో ఏ రకంగా అవినీతి జరుగుతున్నట్టుగా సమాచారం అందింది? ఈ వివరాలు కూడా మరి రాయవలసి ఉండింది. రాయలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రతి చోట, ప్రతి రంగంలో, ప్రతి శాఖలో అవినీతి లేకుండా ఉండదని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు జగన్ కూడా. కానీ ఇంత అతిగా అంటే ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగులను విలన్లుగా చూపెట్టి, ప్రభుత్వ ఉద్యోగాలలో కోత పెట్టి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఆ ఆ ఖాళీని భర్తీ చేయకుండా ఉంచి, ఇతరత్రా అంటే మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు 2,70,000 మందికి పైగా ఉంటే గతంలో, అందులో 40% పైగా వాళ్ళు అదనంగా ఉన్నారని కూడా ఒక లెక్క ఆ పుస్తకంలో చంద్రబాబు నాయుడు రాసినట్టు జగన్ చెప్తున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ 40% అంటే మామూలు విషయం కాదు. 2,70,000 మంది ఉద్యోగుల్లో అంటే అదనంగా ఉన్నారు. అంటే అదనంగా భారం పడుతోంది బడ్జెట్ పైన, మన ఖజానా పైన అని చంద్రబాబు నాయుడు చెప్పుకోదలుచుకున్నాడు కనుక ఆ పుస్తకంలో అది మెన్షన్ చేశాడు. కానీ జగన్ చాలా వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఉద్యోగుల హృదయాలను ఎట్లా చూరగొనాలి, వాళ్ళ హృదయాలను ఎట్లా కొల్లగొట్టాలి అనే కాన్సెప్ట్‌తో ఆయన ఇదంతా చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను రేపు దసరా కానుకగా చెల్లిస్తామని ప్రకటించాడు. చాలా విషయాలు కూడా తెలియజేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ రకంగా
మొత్తంగా మూసివేశాడు అనే విషయాన్ని కూడా గుర్తు చేశాడు. అందులో అల్విన్ కావచ్చు, రిపబ్లిక్ ఫోర్జ్ కావచ్చు, లేకుంటే ఇంకా చాలా సంస్థలని ఆయన ఏకరువు పెట్టాడు జగన్. అంటే ఇది జగన్‌కు సంబంధించిన అంటే ప్రచార వ్యూహంలో ఈ ఈ ఇదొక కొత్త ఐ మీన్ ఒక కొత్త మలుపుగానే మనం భావించాలి. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు లేకుంటే దత్తపుత్రుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా సంస్థలు, లేకపోతే ఇంకేదో వీటి కంటే కూడా ఇటువంటివి తొందరగా కనెక్ట్ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కనెక్ట్ అయింది అంటే, ఇతర ఇతర రంగాల్లో ఉన్న ప్రజలకు కూడా కనెక్ట్ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో దాదాపుగా అన్ని శాఖల్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులనే నియమించాలి అనే కాన్సెప్ట్‌ను చంద్రబాబు నాయుడు అమలు చేయాలని ప్రయత్నించాడు. ఆ దిశగా కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున పనిచేశాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి, రుజువు చేయడానికి జగన్ చంద్రబాబు నాయుడు రాసిన పుస్తకాన్నే ఆయన మెన్షన్ చేశాడు. అంటే ఆ పుస్తకాన్ని ఆయన ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. ఇది సరైన పద్ధతి ఇది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో. ఇప్పుడు జగన్ తమ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని జగన్ చెప్పాడు. అట్లాగే ఉద్యోగుల పెన్షన్స్ విషయంలో కూడా త్వరలో తాను తీసుకురాబోతున్న ఒక పథకం, ఒక స్కీమ్ ఏదైతే ఉందో, అది దేశవ్యాప్తంగా కూడా రేపు మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలయ్యే అవకాశం ఉందని కూడా చెప్పాడు గానీ, దానికి సంబంధించిన లీల మాత్రంగా చెప్పాడు గానీ, మొత్తంగా అంటే ఎట్లా ఉంటుంది పెన్షన్ పాలిసీ వగైరా డీటెయిల్స్ మాత్రం ఆయన చెప్పలేదు. బట్ 2014 నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఏపీలో కొత్త రిక్రూట్మెంట్స్ అంటే శాశ్వత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు నిలిపివేశాడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పర్మనెంట్ ఉద్యోగులను కూడా నియమిస్తున్నాము. ఈ రకంగా దాదాపు 1,70,000 మందికి పైగా నియమించినట్టుగా ఆయన వివరాలు కూడా జగన్ చెప్పాడు. సో, చాలా విషయాలను ఆయన ప్రస్తావించడానికి ప్రయత్నించాడు. అంటే ఎన్ని రకాల ఇబ్బందులున్నప్పటికీ ఆర్థికంగా నిజానికి ఆహ్, స్టేట్ ఓన్డ్ రిసోర్స్ అంటాం. అది చెప్పాడు జగన్. అంటే రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించి వితిన్ ది స్టేట్ ఏవైతే సహజ వనరులు ఉంటాయో, ఏవైతే ఆర్థిక వనరులు ఏవైతే ఉంటాయో, ఖజానాకు రావాల్సిన రాబడి ఏదైతే ఉంటుందో, అది కంపారిటివ్‌లీ తెలంగాణ, కంపారిటివ్‌లీ కర్ణాటక, కంపారిటివ్‌లీ తమిళనాడు నిజానికి చాలా తక్కువ ఏపీ. సో, ఇన్ని ఒడిదుడుకులున్నా, ఆర్థికంగా ఇన్ని చిక్కుల్లో ఉన్నా, మధ్యలో 2 ఏళ్లకు పైగా కరోనా బారిన పడ్డ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తాము ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ వచ్చామని, ఎక్కడైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏవైనా 1, 2 పరిష్కరించలేకపోతే ఆహ్, దాన్ని కొంత ఆహ్, పెద్దగా దాన్ని మనసుకు తీసుకోవద్దని కూడా ఆయన ఒక సంజాయిషి ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆయన మాట్లాడారు. అంటే ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందేంటంటే, జగన్ ఇదివరకటి ప్రచారానికి ఇవాళ ప్రసంగించిన తీర్పు చాలా తేడా కనిపిస్తోంది. ఈ రకంగానే అంటే చంద్రబాబు నాయుడునైనా, మరొకరినైనా ప్రతిపక్షాలను అటాక్ చేయదలుచుకుంటే ఒక పద్ధతి ప్రకారం పాయింట్ టు పాయింట్ ఏ రకంగా గతంలో ఎట్లా విఫలమయ్యారు, జగన్ వచ్చిన తర్వాత ఎట్లా సక్సెస్ రేట్ పెరిగింది అని వివరించడం, ప్రజలకు బాగా త్వరగా నాటుకునేటట్లుగా చేయడం అనేది చాలా ముఖ్యం. థాంక్ యూ వెరీ మచ్.